అధిక సంఖ్యలో నవలా చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన ఘనత కేవలం అక్కినేని నాగేశ్వరరావు గారికే దక్కుతుంది. మరి ఆయన మొట్టమొదటిసారిగా చేసిన నవలా చిత్రం 1953 సంవత్సరంలో వచ్చిన దేవదాసు చిత్రం. మరి ఈ చిత్ర విశేషాల గురించి ఆయన్నే అడిగి తెలుసుకుందాం. ఆ రోజుల్లో సోషల్ పిక్చర్స్ ఎవరు తీసేవాళ్ళు కాదు, భయం. సోషల్ పిక్చర్స్ ఎందుకు భయం అంటే రియలిస్టిక్గా ఉంటాయి కదా. ఇప్పుడు ఇంత పేరు తీసుకొచ్చింది కాబట్టి, అది మొదటి నవలా చిత్రం కాబట్టి మనం ఇది డిస్కషన్ చేయాల్సి వచ్చింది. నాగేశ్వరరావు ఏంటి, వేషం ఏమిటి అని అంతా విమర్శించేవాడు 90 మంది. అలా అయితే ఆ నిద్రమత్తున కళ్ళు లేకపోతే బాగా హుషారుగా చూస్తున్నాయి. అలా కాకుండా నిద్రమత్తులో అలా హాఫ్ క్లోజ్డ్ ఐస్ అంటే జంతువులతో అంటే ఇప్పుడు కళ్ళు ఇలా ఉంటాయి అనుకోమ్మా. ఇలా ఉంటే ఈ కింద కన్ను రెప్ప కదలకుండా పైది అట్లా రావాలి. ఆ పైది అట్లా వచ్చినప్పుడు నల్లగొడ్డు పైన ఆఫ్ పడుతుంది. అవి అర్ధనిమిలిత నేత్రాలు అంటారు. భక్తికి కానీ తాగుడుకి కానీ ప్రేమగా చూడడానికి కానీ ఇది మూల సూత్రం. నా 70 సంవత్సరాల అనుభవంలో నేను పెట్టి అంటే ప్రేమలో మత్తు ఉంది, తాగుడులో మత్తు ఉంది, భక్తిలో మత్తు. అంచేత ఇదే ఏదైనా అంతే. అంటే ఇది ఏమని ఉత్తరాలు వచ్చాయంటే, బాబు నువ్వు ఎక్కువ తాగుతున్నావట, తాగి యాక్ట్ చేసావట, ఇలా తాగితే ఆరోగ్యం చెడిపోతుంది, మీరంటే ఎంతో మంచి యాక్టర్, మీరంటే మాకు ఎంత అభిమానం, అలా తాకండి, తగ్గించి తాగండి అని నాకు ఎంతో మంది ఆడవాళ్ళు ఉత్తరం రాశారు. వేరు అంటే వాళ్ళని అంత ఇంప్రెస్ చేసిందనమాట. పెద్దలు ఏమన్నారో తెలుసా, గర్వం నిలిచే బ్రతికే లేదు, అమృతం తాగితే చాలా రాదు, కానీ నిమిషంలో 1000 సార్లు చంపి వెతికించే పరుసు ఏది ఇదే అన్నాం. మనం సరే అన్నాం, తాగుతాం. ఇంత ఇంప్రెస్ చేసింది అనమాట. నిజంగా తాగితే తప్పితే అంత ఎవడో యాక్ట్ చేయలేడు. మరి ఇట్లా చాలా మందిని నువ్వు ప్రేమ, నీ ముక్కు బాగుంది, నీ కళ్ళు బాగున్నాయి, నీ పెదాలు బాగున్నాయి, నీ బొగ్గులో నన్ను అట్రాక్ట్ చేస్తున్నాయి అని నేను నీతో అంటున్నాను అనుకో. ఇట్లా ఎంతమందితో చెప్పుంటాను నేను సినిమాల్లో. వీళ్ళందరూ ప్రేమిస్తే నేను ఏమైపోవాలి, వాళ్ళు ఏమైపోవాలి. ఇవన్నీ మెగ్లీవింగ్ కదా. నేను లేనిది ఉన్నట్టుగా నటించడమే నటుడు. అందుకని దానికి నటన అని పేరు వచ్చింది, లేకపోతే లైఫ్ అయిపోతుంది కదా. ఖచ్చితంగా. అంటే మీరు అన్నట్టుగా నవల చదివిన తర్వాత ఆల్రెడీ ఒక ఇమాజినేషన్ అనేది ఉంటుంది ప్రజల్లో. మరి ఆ నవల చదివిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు కొన్ని చేస్తూ ఉంటారు సినిమాకి వచ్చేసరికి. అలాగే పాటలు అనేవి మరింత ఎక్కువగా మనకి అట్రాక్ట్ అవుతూ ఉంటాం సినిమా చూసేటప్పుడు. జగమే మాయ బ్రతికే మాయ అని. జగమే మాయ బ్రతికే మాయ వేదాలలో సారమింతేనయ్యా. వీడి వేదాలు తెలుసా, మొన్న మధ్యాహ్నమా, ఇదంతా మాయా, బ్రతికే మాయా, లవ్ మాయ ఇట్లా అనుకుంటున్నాడు వాడికి. అంటే ఇవాళ ఆఖరికి అన్నీ వదులుకున్న వాడికి ఏమనిపిస్తుంది? అలాగే ఉంటుంది కదా వాడి మనసు ఎలా ఉంటుంది. ఏమిటి నమ్మకం, నమ్మి నమ్మకం అంతా చెదిరిపోయి, ఊహలన్నీ పోయి, అనుకున్నది డిసప్పాయింట్ అయ్యి, అనుకున్న అమ్మాయి లేక, కుడియడమైతే పొరపాటు లేదు, ఓడిపోలేదు. చాలా మంది నన్ను అడుగుతారు, ఏమిటి దీనికి అర్థం ఏమిటి, మాకేమీ అర్థం కావట్లేదు చెప్పండి. నేను అర్థం కాక సముద్రాల రాఘవాచార్యులు గారు అడిగాను. ఒకవేళ పార్వతి నేను పెళ్లి చేసుకున్నాను, దాంతో సంసారం చేస్తూ హాయిగా ఆ సుఖమేదో అనుభవిస్తూ పిల్లలు కానీ ఆ సంసారం అంతా నడుపుతున్నాను, అదొక తృప్తి. కానీ పెళ్లి చేసుకోనివ్వలేదు, పెళ్లి చేసుకోలేకపోయాను, అందుకని దూరంగా ఉన్నావు. అంటే ఎంత దూరంగా దగ్గర అయ్యామంటే దూరంగా ఉండి దగ్గరయ్యాం. దగ్గరగా ఉండి దూరంగా అవడం కన్నా దూరంగా ఉండి దగ్గర అవ్వడం ఇందులో ఉన్న ఒక సుఖం. అందరాని పొందు కన్నా అందమే లేదు, ఆనందమే లేదు అంటున్నాడు కదా. బ్రెయిన్ అలా ఉంటుంది.
అంచేత ఇది కుడి ఎడమైతే ఈ చెయ్యి నీదే, అలా అయితే అలా సంతోషించేవాడిని, ఇలా అయితే తలుచుకుని సంతోషిస్తున్నారు అంటారు. ఇది ఇట్లా అర్థం చేసుకోవడం కష్టం కదా, అందుచేత ఇట్లా అడుగుతారు. ఇది ఆల్ రియాలిటీస్ ఆఫ్ లైఫ్. అందుచేత ఆ రోజుల్లో పెద్ద అనుభవం లేని నన్ను, అనుభవం లేని ఇటువంటి పిక్చర్లు డ్యాన్స్ మాస్టర్గా ఉండే వేదాంతరావు గారిని, అనుభవం లేని చిన్న 14 సంవత్సరాల పిల్లని సావిత్రిని, వీళ్ళందరినీ పెట్టుకుని ఆ పిక్చర్ తీయడం అడ్వెంచర్. ప్రజలు అనుకున్నట్టు అడ్వెంచర్. అయితే నేను అడిగాను, మరి ఇంత భయపెట్టేస్తున్నారు, అది నాగేశ్వరరావు పనికిరాడు అది ఇది అంటున్నారు. అప్పుడు సైకిల్ తీసింది 18 సంవత్సరాలు అయింది. సైకిల్తో నాకు చూపించండి, కాపీ తెప్పించడం కష్టం, అది ఉందో లేదో తెలియదు, అయినా నేను నీకు చూపించాను. చూపిస్తే కాపీ చేస్తాను. ఒరిజినాలిటీ నాకు చిరంజీవి కనిపించడు. నా చిరంజీవి లేత కుర్రాడు కావాలి. ఆయన బాగా పాటలు బాగా పాడతాడు. ఆయన యాక్టర్ కాదు, ఆయన తక్కువ చేయడం కాదు, ఆయన యాక్టర్ కాదు. ఆ పాటలతోనే ఆ పిక్చర్ సక్సెస్ చేసుకున్నారు వాళ్ళు. మంచిది ఇక్కడ అది కాదు, పాటలతో కాదు, మెయిన్ భావంతో. పాటలు కూడా హెల్ప్ చేస్తాయి. కానీ ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, నువ్వు చెప్పు. సహజంగా ఉండాలి పిక్చర్లు, సహజంగా యాక్ట్ చేయాలంటారు. గర్భాధాన గదిలోకి ఇద్దరిని పంపిస్తారు. నేను కుర్ర వయసులో ఉండగా నువ్వు కుర్ర వయసులో ఉన్నావు కాబట్టి వీళ్ళని ప్రేమించమని, మీరు సంసారం సాగించమని పంపిస్తారు. పాటలు పాడితే ఆవిడ కూర్చుంటారు. అమ్మ చెప్పు నాకు, పాటలు పాడతా కూర్చుంటారు అవునా? మరి అట్లా ఈ ఒక దిలీప్ కుమార్, మన రాజేంద్ర కుమారును వాళ్ళు వీళ్ళు ఏమిటయా నువ్వు పాటలు డ్యాన్స్ పెట్టి నన్ను చంపుతున్నావు, ఈ కాపీలు చేసి పిక్చర్లు ఇక్కడ మమ్మల్ని డ్యాన్సులు చేయమంటారా? ఆ మగవాడు డ్యాన్సులు చేయడం ఏంటి? మగవాడు డ్యాన్సులు చేయగలరు, ఆడవాళ్ళు ఎందుకు చేయాలి? మగవాడు ఎందుకు డ్యాన్స్ చేయకూడదు? మగవాడు ఎవరు డ్యాన్స్ చేయలేదా ప్రపంచంలో? ఎందుకు చేయలేదు? ఎందుకు చేయదు? పాటలు పాడచ్చా? ఒకవేళ చచ్చిపోయి ఎక్కడ శవం ఉంటే అమ్మా పోయినావా అని పాడతారు ఎవరన్నా? ఇది సహజమా? సాంఘిక చిత్రాలు చూస్తున్నాం కదా, మీ పిక్చర్లో అంతా మరి ఏడుపులే కదా. చచ్చిపోయినా ఏడుపులే. అమ్మాయి ప్రేమ దొరికితే సంతోషం, సంతోషంతో ఏడుపు, దొరకకపోతే ఏడుపు, చచ్చిపోతే ఏడుపు. అన్నిటికీ పాటలు ఎందుకు? పాటలు పాడుకోరు కదమ్మా, అది రియలిస్టిక్ కాదు కదా. మరి రియలిస్టిక్ అంటారేంటి? రియలిస్టిక్ లో కూడా డ్రామా, ఆర్టిఫిషియాలిటీ ఉందని తెలుసుకోవాలి కదా. ప్రేమ కథా చిత్రం కాబట్టి 3 ప్రేమలండి. ఒకటేమో మీరు పార్వతిని ప్రేమించడం, ఇంకోటి చంద్రముఖి మిమ్మల్ని ప్రేమించడం. ఎంత బాగా జరుగుతుందంటే ఈ కథ, చంద్రముఖి తన వ్యాపారాన్ని వదిలేసుకుని మీకోసం ఒక దాసురాలుగా చేస్తూ ఉంటుంది. మీరు ఆమెను వదిలేసి పార్వతి దగ్గరికి వెళ్తారు. ఆ కథ, ఆ తీరు ఎంతో బాగా మాకు చూపించడం. అంటే ఒకటి అమ్మ, ఒకటి ఏంటంటే ఆ క్యారెక్టర్కి మనసుకి ఒక క్లైమాక్స్ మీ ద్వారా వస్తుంది, చంద్రముఖి ద్వారా వస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి వ్యాపారంగా తీసుకుంది. అనేక మంది వచ్చారు, వీటులు, స్నేహితులు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అందరూ వచ్చారు. వాళ్ళతో కాలక్షేపం చేసింది, డబ్బు జీవి సంసారం గడుపుతుంది. అటువంటిప్పుడు ఈ భగవాన్ గడు ఎవడో కొత్త కుర్రాన్ని తీసుకొచ్చాడు. వాడు రోజు వచ్చిన వాళ్ళ దానికోసం రాలేదు, రోజు తనటికి వచ్చే వాళ్ళ కోసం రాలేదు. మనసు దెబ్బతిని వచ్చాడు. ఆ దెబ్బతిని ఎలా వచ్చాడంటే, ఒక అమ్మాయి మీద మనసు లగ్నమై ఉండి అది విఫలమయ్యి దాని నుంచి చేయడానికి వీడి ద్వారా వచ్చాడు. వాడు వస్తే ఆయన వెంటనే త్వరగా నువ్వు తలిపేసేస్తాడు. అట్లా చేయలా. అందరూ చేసిన దీపం వెంటనే ఆరిపోయి అల్లా. వాడి బాధ అంతా వెళ్ళబోసుకోవడానికి ఒక అవుట్లెట్ కావాలి. అక్కడికి వచ్చేటప్పుడు వాడు ఎంత ప్రేమించాడు, వాడి మనసు ఆ పార్వతి పైన ఎంత లగ్నమై ఉంది. అమ్మా, మనసులు ఇలా ఉంటారా, ఇలా ప్రేమిస్తారా, ఇంత గొప్పవాళ్ళు ఉంటారా మనసులో? నేనంతా చాలా మందిని చూశానే, నువ్వు అందంగా ఉన్నావు, దానికి బాగున్నావు, దీనికి బాగున్నావు అన్నారు, కానీ ఇలా ప్రేమించిన వాడు అక్కడ నువ్వు ఎప్పుడు చూడలేదు. అలా అమ్మాయికి తోస్తుంది, ఇటువంటి మనిషి కావాలి, అది చావడానికి సిద్ధంగా ఉన్నా ఇటువంటి మనిషి కావాలి. అటువంటి వాడు అయితే
వాట్ లక్కీ ఉమెన్ ఐ వుడ్ హ్యావ్ బీన్ అనుకుంటున్నాయి. పార్వతీ చంద్రముఖి వీళ్ళిద్దరిలో ఎవరి ప్రేమ యథార్థమైంది? అబ్బో పెద్ద ప్రశ్న చేసావు తల్లి. ఇది ఎట్లా సమాధానం చెప్పేది? ప్రేమల గురించే పూర్తిగా నీకు ఇన్ని ప్రేమికుడిగా చేసిన నాకు తెలియదు. మళ్ళీ అందులో వాళ్ళిద్దరిది ఎవరిది గొప్ప ప్రేమ, ఎలా కష్టం, చాలా కష్టం. దీనికి విడమర్చి ఎవ్వరూ చెప్పలేరు. అయితే అనేక విషయాలు చూసి 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 వృత్తి కోసం నేను ఈ పని చేస్తున్నాను, నా కర్మ అనుకునే ఒక అమ్మాయి ఇందులో కూడా అనేక మంది ఇక్కడికి వచ్చేవాళ్ళలో కూడా మనసు దెబ్బతిని వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. నన్ను అనుభవించడానికి రావడం లేదు. వాళ్ళు వచ్చేది ఆ రిలీఫ్ కోసం ఏదో వస్తున్నారు. ఇంత గొప్పవాళ్ళు ఉన్నారు, ఒక ప్రేమ కోసం ఇంత త్యాగం చేసేవాళ్ళు ఉన్నారు. నేను నీ ఆరోగ్యం బాధ మీద చూస్తా ఉంటామో నా పార్వతి చాలా ఇబ్బంది పడుతుంది, నీతో నాకు సంబంధం ఉందంటే అనుకునేవాడు. అంటే అంత ప్రేమించారు. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అని ఒక అమ్మాయి అనుకుంటా. అసలు నువ్వు చనిపోయే ముందు అయినా ఒకసారి నన్ను చూడాలన్న కోరిక, నేను చనిపోయే ముందు నిన్ను చూడాలని కోరిక, ఇలా వ్యక్తపరిచేవాళ్ళు కొంతమంది ఉన్నారు. విడిపోయి కూడా కలిసి ఉండాలని కోరుకునేవాళ్ళు ఉన్నారు. ఇవి వెరీ డిఫైన్ చేయడానికి వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. మనసుని ఎట్లా చెప్తాం? నువ్వు దేవుడు ఎలా ఉంటాడు అని చెప్పు. దేవుడు తిరుపతి రూపంలో ఉంటాడా? తిరుపతి రూపంలో ఉండేవాడు దేవుడు కాదు. క్రీస్తు రూపంలో ఉంటాడా? దేవుడు కాదు. అల్లా రూపంలో దేవుడు. దేవుడు ఎలా ఉంటాడు? గులాబీ పువ్వు కాదు. గులాబీ పువ్వు విస్తరింపజేసే వెదజల్లే సువాసన దేవుడు లాంటిది. పువ్వు దేవుడు అనుకో, పువ్వు కాదు. ఆ పువ్వు పట్ల మనకున్న అమృతమైన భావం దేవుడు. అలాగే నువ్వు ఇటువంటి ఈవిడ గొప్ప ఆవిడ గొప్ప అని పెద్దలు ఎడ్యుకేషన్ చిన్నపిల్లలు అందుచేత దేనికదే ఇది మనం చెప్పలేము. ఈ కథలో ఉన్న చాతుర్యం కానీ మాధుర్యం కానీ ఈ రోజున మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చింది కానీ అదే. ఇది మరి ఆయన జీవితంలో అనుభవించాడు ఆ శరత్చంద్ర చటర్జీ గారు. ఆయన జీవితంలో ఇటువంటి ఉందో, ఆయన ఊహ అంత అద్భుతమైందో. ఊహలే కదా, అవునండి, ఊహలే అయి ఉండొచ్చు, లేకపోతే నిజంగా కూడా కొంత ఏదో ఉండి ఉండొచ్చు, లేకపోవచ్చు. దీనికి ఇదమెత్తమని మనం చెప్పలేము. నాకు అంత ఊహా పరిజ్ఞానం లేదు. నాకున్న పరిజ్ఞానం ఏంటంటే వాళ్ళు ఊహించి ఒక పద్ధతి ఏర్పాటు చేసేదాన్ని చెడగొట్టకుండా ఉండేంత సామర్థ్యమే ఉంది. మంచి యాక్టర్ చేయవలసిన పని ఏంటంటే ఊహించిన దాన్ని చెడగొట్టకుండా ఉండడం. దీన్ని గొప్పతనంగా చేయడం కాదు, దాన్ని మనం అంతకంటే గొప్పగా చేయలేము. దాన్ని చెడగొట్టకుండా ఉండడమే నేను చేసే పని. దేవదాసుకి ఇప్పటికి కూడా నన్ను ఎక్కడికి వెళ్ళినా తలుచుకుంటారు అంటే నేను చేసిన పని మంచి పని ఏంటంటే దాన్ని చెడగొట్టలేదు. దేవదాసు చిత్రం అనగానే అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ అండి ప్రేమలో పడిన అబ్బాయిని ఎవరే దేవదాస్ అవ్వకురా లవ్ ఫెయిల్యూర్ అయిందని, లేకపోతే ప్రేమలో పడిన అబ్బాయిని అందరూ తాగిన అబ్బాయి వీళ్ళు తాగడానికి ఏమన్నా దేవదాసు లాగా తాగుతున్నావు అని తాగుతున్నాడు వీళ్ళు ఆలోచించుకోరు. అది వేళాకోళంగా కూడా అంటారు. అంతేకాకుండా ఆ కథలోని ఆ ప్రత్యేకత ఏంటండి? ఇప్పటికీ సినిమా తీసినా సక్సెస్ఫుల్ అయింది, దాన్ని 3Dగా కూడా రూపొందిద్దామని అనుకుంటున్నారు. ఆ కథలోని ఆ స్పెషాలిటీ ఏంటంటారు? కేవలం ప్రేమేనా? ప్రేమ నువ్వు నేను పుట్టక ముందు పుట్టింది, మన బుడ్డాళ్ళు వేల మంది పుట్టేదాకా అది అలాగే ఉంటుంది. ప్రేమ అయితే సపరేట్ కాన్సెప్ట్, లైక్ ఎ గాడ్. ఒక పవిత్రమైన రూపం, దానికి విపరీతమైన అర్థాలు ఉన్నాయి. మనం ఇస్తాం, వాటికి అర్థాలు ఇస్తాం, కానీ ప్రేమ మాత్రం ఒకటే. మరి సినిమాని తీసిన దర్శకులు, కెమెరామెన్ పనితనం గురించి మీరు మాకు కొంచెం చెప్తారా? అందరూ ఇదొక మనకు మించిన పని కాబట్టి దీన్ని అతి శ్రద్ధతో మనం చేయాలి. ఇది మనం పనికిరామని అనుకుంటున్నారు కాబట్టి, లైట్ అండ్ షాడో వీడు చేస్తాడా అని అనుకుంటున్నారు కాబట్టి దాన్ని అందరూ మెచ్చుకునే విధంగా నా వరకు నేను చేయాలి. అందరూ పనులు ఒకటి చేస్తేనే ఈ మధ్య రామరాజ్యం కాదు, మాయాబజారు కలర్ చేశారు చూడండి, నా దగ్గరికి వచ్చాను.
ఏమంటే దేవదాస్ చేస్తే బాగుంటుందా మీ అనుభవంలో చెప్పండి. బ్లాక్ అండ్ వైట్లో ఉంటేనే దాని డెప్త్ ఉంటుంది, కలర్లో ఉంటే దాని అందం పోతుంది, ఇది మంచిది అవుతుందని నేను అనుకోను అని చెప్పాను. మీరు దేవదాస్ చేస్తున్నప్పుడు విమర్శించిన వాళ్ళు ఉన్నారన్నారు. సినిమా అంత పెద్ద సక్సెస్ అయింది, దాని తర్వాత ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. నేటికి కూడా దేవదాస్ అనగానే ఏఎన్ఆర్ గారే అని అచ్చిపడేలాగా మీరు అంత బాగా నటించారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుందండి అవన్నీ తలుచుకుని? బాగానే ఉంటుందమ్మా. నా ఆరోగ్యానికి అది కూడా ఒక కారణం, అవునా? సందేహం లేదు. నేను 89 ఏళ్లలో నేను ఈ మాత్రం పాత విషయాలు చెప్పగలిగే స్థితిలో ఉన్నానంటే, మాట క్లియర్గా నీకు వినబడే స్థితిలో ఉన్నాను అంటే, చూడగలిగే స్థితిలో ఉన్నాను అంటే, అమ్మా ఏమంటున్నావు అని అనకుండా ఉన్నాను అంటే, చేతికి కర్ర రాకుండా నడవగలుగుతున్నాను అంటే, ఇటువంటి ఒక పల్లెటూరి నమస్కారం పెట్టడం కూడా తెలియని ఒక పల్లెటూరి బైతు లాంటి ఒక కుర్రాడు, చదువు సంచలు లేనివాడు, మరి ఆహారం పూర్తిగా లేనివాడు, వాడు అక్కడ సినిమా ఇండస్ట్రీకి వచ్చి అద్భుతమైన వేషాలు వీడు వేయలేడు, కాళిదాసు నువ్వు పనికిరావు అన్నవాళ్ళు ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారు, దేవదాసు నువ్వు పనికిరావు అన్నవాళ్ళు ఉన్నారు, మరొకటి పనికిరావు అన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి దృష్టిలో అటున్న వాళ్ళందరే వెల్ విషర్సే. నా శక్తి ఏముందో నాకు తెలియదు, వాళ్ళకి తెలియదు, నాకు కూడా తెలియదు. నేను ట్రై చేస్తున్నాను, రిస్క్ తీసుకుంటున్నాను. ఇది వ్యాపారంతో కూడుకుంది కాబట్టి రిస్క్ ఏమో ఎందుకు అనుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తప్పు లేదు. వాడు నాలో ఒక పట్టుదల క్రియేట్ చేశాడు. మనం అందరి దగ్గర నేర్చుకుందాం, తెలియంది ఇది అడిగి తెలుసుకుందాం అనే నా ప్రయత్నాలు నేను చేశాను. అదే నేను చెడగొట్టకుండా ఉన్నాను. ఆ కారణంగా నన్ను ప్రభుత్వాలు కానీ, స్టేట్ ప్రభుత్వాలు కానీ, సెంట్రల్ ప్రభుత్వాలు కానీ, డిఫరెంట్ స్టేట్ ప్రభుత్వాలు కానీ, ప్రజలు కానీ నన్ను ఎప్పుడు దీవిస్తూనే ఉన్నారు. ఇంతమంది దీవిస్తున్న తర్వాత నేను ఎట్లా బాగుండకుండా ఉంటాను? నీబోటి వాళ్ళు ఇంతకాలం అయిన తర్వాత కూడా దేవదాసుని గురించి చెప్పగలిగే స్థితిలో నన్ను పెట్టేందుకు అందుకు పుట్టావు కాబట్టి అచ్చత మనం చెప్పకం. ఇవన్నీ విధమిత్తమని ఇవి కూడా ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్స్ లైఫ్లో. వెరీ డిఫికల్ట్. అందుచేత కావాలంటే నా ఆరోగ్యాన్ని నేను అతిగా ఏది ఉపయోగించి, అతిగా ఉంది కదా అని తిని, లేనప్పుడు లేనట్టు, ఉన్నప్పుడు కూడా లేనట్టు ఉండి, తినడానికి అవకాశం ఉండి కూడా తినకుండా, అనుభవించడానికి అవకాశం ఉండి కూడా అనుభవించకుండా, ఏదో ఒక పట్టుదలతో ఉన్నాం కాబట్టి ఈ మాత్రం బాగా ఉన్నామని నా పర్సనల్ అనాలిసిస్ ఓవర్ మై సెల్ఫ్. చాలా బాగుందండి. మీ దగ్గర నుంచి మేము ఎన్నో విషయాలు ఇవాళ తెలుసుకున్నాం. మళ్ళీ నవలా చిత్రాల్లో ఇంకో సినిమా గురించి వివరంగా చర్చించుకుందాం. ఇప్పటివరకు మంచిదమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.